నోటాకి ఓటేయండి అని చెప్పి ఒక ఇద్దరు యువకులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్ళతో మాట్లాడదాం, ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఏంటి అంటే. సూరన్న మన తెలుసుగా మీ అందరికీ, మన యూట్యూబర్ సూరన్న. సో సూరన్నతో ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఈ ప్రచారం ఏంటి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అన్న? ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, బీజేపీ ఫెయిల్ అయింది. దాదాపు నమ్ముతున్న 300 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తాను. వాళ్ళ నియోజకవర్గంలో ఏం లేనట్టు సమస్యలు ఇక్కడ వచ్చి ఓటేయమని చెప్తాను. ఇది ఎంత నిజమన్న చెప్పండి, ఎంత సమంజసం ఇది? ఇక్కడ ఏమో ప్రజలు ఇంత ప్రచారం చేసినా కూడా కనీసం 40% కూడా ఓటు బ్యాంక్ నమ్మేది కావట్లేదు. ఇక్కడ ఓటింగ్ శాతం 40% కూడా అయితే లేదు. మరి మిగతా వాళ్ళు గెలిచి ఏం ప్రయోజనం? వీళ్ళు గెలిచి ఏం ప్రయోజనం? వీళ్ళు ఓట్లు వేసి ఏం ప్రయోజనం? ఓట్లు వేయని వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని పాకిస్తాన్ అన్నా, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ అన్నా, లేకుంటే గాజా కన్నా, లేకుంటే వేరే దేశాల్లో పంపండి. ఇక్కడ ఫుడ్ తినాలి, ఇక్కడ బెడ్ మీద పడుకోవాలి, ఇక్కడ నీళ్లు తాగాలి, ఇక్కడ గాలి పీల్చుకోవాలి. కానీ ఇక్కడ నాయకులకు ఓట్లు వేయరు. ఓట్లు వేయని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. కనీసం మీరు నోటా కన్నా ఓటేస్తే చట్టసభల్లో మార్పు వస్తుంది. అంటే కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు, మీరు వచ్చి నోటాకి ఓటేస్తే ఓటు దేనికి పనికి రాకుండా పోద్ది, మీరు మురిగిపోద్ది. ఒక ఇప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు పడతాం, ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. చెప్తాను, మరి వీళ్ళకేసి ఏం ప్రయోజనం అన్న? ఈ కాంగ్రెస్ వాళ్ళకేసి ఓటు వేసి ఏం ప్రయోజనం? ఇప్పుడు మొన్న అజరుద్దీన్ అనే వ్యక్తి మంత్రి పదవి ఇచ్చినా, ఎట్లా ఇచ్చినా? ఆయన ఎమ్మెల్యే గెలిచిండా, ఎంపీ గెలిచినా, డైరెక్ట్ మినిస్టర్ ఎట్లా ఇస్తాడన్నా? అంటే ఓట్ల కోసమే కదా, గెలవడం కోసమే కదా. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ ఇజ్జత్ పోతుంది, దేశవ్యాప్తంగా ఇజ్జత్ పోతుంది. గెలిచిన 2 సంవత్సరాలు డేకట్లేదు అని నాకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ గెలిచినాకో చూసినా వ్యతిరేకత స్టార్ట్ అయిందని మళ్ళీ ఇజ్జత్ పోతుంది. కాబట్టి మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఏమి చేయాలన్నా, ఏం యూజ్ అయిందని. మరి వీళ్ళకేసి ఏం యూజ్ అన్నా? ఈ గెలిచిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తానన్నా? బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తాను, బీజేపీ వాళ్ళు ఏం చేస్తాను, కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు ఏం చేస్తాను? వీళ్ళకి ఓటేసినా యూజ్ లేదు, నోటగానే ఓటేసి చర్చ జరుగుతుంది. అరే వీళ్ళకి ఓటేసినా యూజ్ లేదని చెప్పేసి నోటాకేసిన అని చెప్పేసి సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుంది. కనీసం 20,000 ఓట్లు నోటకు పడగానే జూబ్లీహిల్స్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు తెలివి పరులే, ఎవ్వరు నచ్చట్లే. అందుకే నోటాకేసిన ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ కోసమే మేము ఉద్యమం మొదలు పెట్టినాం. ఓకే, ఫస్ట్ టైం అంతకుముందు ఎక్కడ అన్న ఓట్ ఫర్ నోటా మునుగోడు చేసామన్నా. మునుగోడులో ఓటు బ్యాంకు మాకు దాదాపు 3,900 పైగా వచ్చింది. నోటాకి 3 రోజులు వేసినాం. ఓకే, అట్లా దీనివల్ల ఎలాంటి మార్పు రాబోతుంది సమాజంలో? చట్టసభల్లో మార్పు రావాలన్నా ఈ పండు ముసలోళ్ళు నిలబడతాను. అవునా కదా, మీరు చెప్పండి. ఎలక్షన్లో కావచ్చు, మన పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారం చేశారు పండు ముసలోళ్ళు. వాళ్ళకి సరిగా మెట్లు దిగరని రాదు, వాళ్ళ ఎంట్రికలు తెల్లబడ్డాయి, వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తాను.